2024 అడ్మిషన్స్ వరకు ఏంటంటే 10 ఇయర్స్ ఎలిజిబిలిటీ అనేది ఉండేదన్నమాట. అంటే 15% ఆఫ్ సీట్లు నాన్ లోకల్ సీట్లనే ఉంటే ఈ 15% ఆఫ్ నాన్ లోకల్ సీట్లకి అడ్మిషన్స్కి ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీ రీజన్ అంటే ఎస్పెషలీ ఈ తెలంగాణ ఉన్న మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీ రీజన్ కిందకు వస్తుంది. అందులో 15% ఆఫ్ సీట్లు ఏపీ విద్యార్థులకు ఎలిజిబిలిటీ అయితే ఉండేదన్నమాట. సో మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఇప్పుడు కొన్ని పర్టికులర్ పీపుల్ ఎస్పెషలీ వాళ్ళ పేరెంట్స్ కానీ రైట్ లేదా వాళ్ళ పేరెంట్స్లో ఎవరో ఒకరు ఏదో అక్కడ వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు లేదా అక్కడే స్టే చేసి ఉన్న వాళ్ళైనా కానీ అక్కడ వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఉంటే వాళ్ళకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో రిమైనింగ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళందరూ కూడా మనకు ఈవెన్ ఎస్పెషల్లీ ఏపీలో ఉన్నటువంటి విద్యార్థులకి ఎలిజిబిలిటీస్ అయితే ఉండవన్నమాట. సో ఓన్లీ అక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఎయిదర్ 6th to 12th ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదివైనా ఉండాలి, ఆర్ఎల్స్ పేరెంట్స్ అయినా అక్కడ స్టే చేసినట్టు ప్రూఫ్ అనేది ఉంటే ఆ లిమిటెడ్ పీపుల్కి అది దట్టు ఏంటంటే అది లోకల్గా ఉన్నటువంటి రిమైనింగ్ తెలంగాణ స్టూడెంట్స్తో పోటీపడి ఉండాల్సి ఉంటుందన్నమాట. సో రైట్. సో అలాంటప్పుడు చాలా వరకు ఏంటంటే